భారతదేశంలో ఇటువంటి పండుగ జరుపుకుంటున్నామంటే దీనికి ఎన్నో లక్షల మంది యొక్క తమ యొక్క ప్రాణాలను అర్పించేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. స్వతంత్రం, ఇండిపెండెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ గారు వాళ్ళ ఇంట్లో కూడా నాకు ఇండిపెండెన్స్ కావాలి, నాకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ కావాలి. హస్బెండ్ దగ్గర వైఫ్ స్వేచ్ఛ కావాలి, వైఫ్ దగ్గర హస్బెండ్ స్వేచ్ఛ కావాలి, పేరెంట్స్ దగ్గర పిల్లలకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ లేని జీవితాన్ని ఎవరు ఒక్క సెకండ్ కూడా భరించలేని పరిస్థితి. అలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఇండియాకి 1947 బిఫోర్ లేదు. 1947 బిఫోర్ లేదు. మరి ఏముంది అప్పుడు? ఎవరు రూల్ చేసేవారు మనల్ని? ఇప్పుడు మనం రూల్ చేసుకుంటున్నాం. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం. కానీ 1947 బిఫోర్ మన పరిస్థితి అది కాదు. అప్పుడు ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. అసలు బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు ఇండియాకి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియా అనేది ఇందాక చెప్పాను మీకు, చాలా చిన్న చిన్న రాజ్యాల యొక్క కూటమి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్లు ఉన్నాయి. వీళ్ళలో బిజినెస్ చేసుకోవడం కోసం మొట్టమొదటి పోర్చుగీస్ వారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇండియాకి ఎప్పుడైతే సముద్ర మార్గాన్ని కనిపెట్టారో వాస్కో డి గామా అక్కడి నుంచి 1 by 1 ఇక్కడ అమాయకులు ఉన్నారు, చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరు వచ్చి చివరకు మన దేశాన్ని వాళ్ళు కబలించేసిన పరిస్థితి. అయితే మొట్టమొదటి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన, తర్వాత డచ్ వాళ్ళు వచ్చిన, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళందరికంటే వెనకాల 16th centuryలో బ్రిటన్ వాళ్ళు, అంటే ప్రజెంట్ ఇంగ్లాండ్ కంట్రీలో ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అంటాం, వాళ్ళు వచ్చి అంతకుముందు ఉన్న చిన్న చిన్న వాళ్ళని కూడా తరిమి కొట్టి ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్నింటి మీద వాళ్ళు 1757లో వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారు. 1757లో అంటే టోటల్గా ఇండియాలో ఉన్న అన్ని రాజ్యాలు ఆల్మోస్ట్ వాళ్ళకి సామంతులుగా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టి వాళ్ళు చెప్పు చేతలో తెచ్చేసుకున్నారు. అక్కడి నుంచి ఇండియన్స్కి చాలా అంటే అనేక రకాల మనం ఓల్డ్ మూవీస్ చూస్తే మీకు తెలుస్తుంటుంది. ఇక్కడ సంపదని కొల్లగొట్టి మొత్తం బ్రిటన్ బట్టి వెళ్ళిపోయేవారు. మనతోటి మనలో ఒక బాన్సులుగా, నల్లవాళ్ళుగా వాళ్ళు తెలుపుకుంటారు కాబట్టి నల్ల జాతీయులుగా, బాన్సులుగా వాళ్ళు ట్రీట్ చేస్తూ వాళ్ళు పెట్టని హింస లేదు. అన్ని రకాలుగా భారతీయులు అంటే వాళ్ళు చాలా చిన్న చూపు, నల్ల జాతీయులుగా వాళ్ళు చిన్న చూపు. అలాంటి పరిస్థితుల్లో అనేక ఉద్యమాలు జరిగినాయి. మీ అందరికీ బాగా తెలిసిన అందులో చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు మన ఏరియాలో మన్యంలో మరి ఒక విప్లవకారుడిగా బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబడ్డ ఒక విప్లవ నాయకుడు. ఇది మీ అందరికీ తెలియడం కోసం అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాం. అలాగే చాలా చిన్న వయసులోనే భగత్ సింగ్, అది కూడా మీ అందరికీ తెలిసిన పేరు బాగా. సుభాష్ చంద్రబోస్ అది మీ అందరికీ బాగా తెలుసు. మరి ఇంత అందరికంటే బాగా తెలిసిన యొక్క పేరు ఆ జాతి పిత మహాత్మా గాంధీ. సో విప్లవం వల్ల కాకుండా శాంతియుతంగా మనం ఏ విధంగా స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి ఇండియాకి అని శాంతి మార్గంలో ఆయన మనకి స్వాతంత్రం రావడానికి ఆయన మరి చేయని కృషి అంటూ లేదు. అయినప్పటికీ కొన్ని లక్షల మంది తన యొక్క ప్రాణాలు ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్లేసుల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడే వాళ్ళు ప్రాణాలు అర్పించుకుని మనకి ఈ రోజున ఇటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అప్పుడు పూర్వం 1947 బిఫోర్ ఎవరు కూడా స్వార్థంతో ఎక్కడ పనిచేసే వాళ్ళు కాదు.
వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కాదు, ప్రజల కోసం దేశం కోసం మాత్రమే వాళ్ళు బ్రతికేవాళ్ళు. వాళ్ళ యొక్క లైఫ్ అంటే కంట్రీ కోసం, నేషన్ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఎవరు వర్క్ చేయలేదు. అలా వర్క్ చేసి ఎక్కడో పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు మన్యంలో వాళ్ళు బుల్లెట్లకి ఎదురు నిలిచి తన ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న మన్యం ప్రజల కోసం ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరి ఇలాంటి పేర్లు మనం హిస్టరీలో చదువుకుంటే కొన్ని వేలు లక్షలు ఉంటాయి. అసలు తెలియకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మన ఇటువంటి స్వాతంత్రాన్ని పొంది ఈ రోజున వరల్డ్ లో ఇండియా ఒక గ్రేట్ కంట్రీగా నిలబడగలుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసిన విషయం, వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి మనకి ఏమాత్రం అర్హత లేదు. ఎందుకంటే మనంతా స్వార్థపరులు. మనం మన కోసం మాత్రమే, నా 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 కోసం మాత్రమే నేను వర్క్ చేస్తున్నా. కనీసం మన ఫ్యామిలీ కోసం కూడా మనం వర్క్ చేయట్లేదు, మన ఊరి కోసం మనం వర్క్ చేయట్లేదు, మన రాష్ట్రం కోసం మనం వర్క్ చేయట్లేదు, మన కంట్రీ కోసం మనం వర్క్ చేయట్లేదు. కారణం అసలు మనకి జాతీయ భావం లేదు. మనకే కాదు, మన పెద్దవాళ్ళకు, పొలిటికల్ లీడర్స్ కు, ఆఫీసర్స్ కి ఎవరికి జాతీయ భావం అనేది లేదు. ఓన్లీ స్వార్థం మాత్రమే ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో మన కంట్రీ కూడా ప్రస్తుతానికి ఉన్నాయి. మరి మీకు చాలా భవిష్యత్తు ఉంటుంది. నేను చూస్తానో చూడడం తెలియదు, కానీ మీరు కొంత చూసే అవకాశం ఉంది. ఎప్పటికైనా ఇండియాలో ఓన్లీ ఇండియన్ మాత్రమే మీకు ఉండాలి. క్యాస్ట్ అనేది కంప్లీట్ గా నిర్మూలించబడాలి. కులం, మతం అనే రెండు లేనప్పుడు మాత్రమే ఇండియా ప్రపంచాన్ని శాసించే స్థితికి వెళ్తుంది. ఇక్కడ కులాలు మతాలు పట్టుకున్నంత కాలం ఇండియా లాగానే ఉంటుంది, పూర్వ ఇండియా. సో మీ అందరిలో జాతీయ భావం పెంపొందించుకుని మరి ఎక్కడికైనా ఇండియా ప్రపంచంలో మంచి స్థితికి తీసుకెళ్లే పరిస్థితి మీరు క్రియేట్ చేయాలంటే మీరు అందరూ కూడా కులాలని మతాలను పక్కన పెట్టి కష్టపడి చదువుకొని మంచి పొజిషన్కి వెళ్తే ఏదైనా సాధించగలం. దీనికి మీలో మీ యొక్క స్టేజ్ మారాలంటే దానికి ఓన్లీ ద వన్ రీజన్ ఉంది, అది ఒక్కటి ఎడ్యుకేషన్ మాత్రమే. మిమ్మల్ని మార్చగలిగేది, మిమ్మల్ని మంచి స్టేజ్కి తీసుకెళ్ళగలిగేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఎడ్యుకేషన్ తప్ప ఎంత మనీ ఉన్నా సరే మీ దగ్గర, కోట్ల ఉన్నా సరే, మీ యొక్క జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ క్లోజ్, అది మిమ్మల్ని ఏ స్టేజ్కి తీసుకెళ్ళలేదు. కానీ ఎడ్యుకేషన్ ఉంటే మీరు అనుకున్నది సాధించగలరు. లీస్ట్ స్టేజ్ హై స్టేజ్కి తీసుకెళ్తుంది. ఆ ఎడ్యుకేషన్కి డిసిప్లైన్ కూడా యాడ్ అవ్వాలి. డిసిప్లైన్ లేకుండా ఎడ్యుకేషన్ అంత మాత్రాన సరిపోదు. ఎడ్యుకేషన్ ప్యారలల్ గా మీ అందరిలో డిసిప్లైన్ ఉంటే డెఫినెట్ గా మీ యొక్క గోల్ మీరు రీచ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకోవాలి. మనం చూస్తాం రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఆయన ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారో మనం చూసాం. ఆయన ఏమంటారు అందరూ? చాయ్ వాలా అంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కానీ ఆయన ఒకప్పుడు చాయ్ వాలా, అర్థమైందా? మరి ఒక చాయ్ వాలా ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగారంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్ లో ఆ స్టేజ్కి వెళ్ళచ్చు. అది ఊరికే రాదు, మనం కూర్చుంటే రాదు. ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ ఉంటే మాత్రమే, హార్డ్ వర్క్ ఉంటే మాత్రమే మీ గోల్ మీరు రీచ్ అవ్వగలరు.
డిసిప్లైన్ లేకుండా హార్డ్ వర్క్ లేకుండా గోల్ పెట్టుకున్నంత మాత్రాన దాన్ని రీచ్ అవ్వలేదు. అది దేనిలోనైనా ఎడ్యుకేషన్ అయ్యొచ్చు, స్పోర్ట్స్ అయ్యొచ్చు, గేమ్స్ అయ్యొచ్చు, దేనిలోనైనా ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి హార్డ్ వర్క్ ఉండాలి. ఆ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు డిసిప్లైన్ తో ఏదైనా సాధించగలరు. మరి ఇటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం, మీరందరూ కూడా ఒకే ఒక జాతి, మీ అందరూ కూడా భరత జాతి, భారతీయులుగా మాత్రమే మీరు ఉండండి, భారతీయులు మాత్రమే ఉండండి. మీ యొక్క క్యాస్ట్ అన్ని పక్కన పెట్టండి. ఎక్కడా క్యాస్ట్ గురించి డిస్కస్ చేయకూడదు. నువ్వు మావాడు, నేను మీ వాడిని, మనందరూ ఒకటి, మన కులం ఒకటి, ఇలాంటి ఎక్కడ కూడా డిస్కస్ చేయకూడదు. ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఎవరైనా మీరు ఎవరు అని అడిగితే ఒకటే చెప్పాలి, ఇండియన్. మనం ఎవరెక్కడ క్వశ్చన్ చేసినా ఇండియన్. నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది, ఏదో ఒక రోజున మీరు జాయిన్ అప్లికేషన్ లో క్యాస్ట్ అని కాలం తీసివేయబడాలి. స్కూల్లో జాయిన్ అయిన మొట్టమొదటి రోజు మీ పేరు, మీ ఫాదర్ పేరు అడిగిన తర్వాత జనరల్ గా అడిగేది క్యాస్ట్. ఆ క్యాస్ట్ అనే టర్మ్ని ఈ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ తీసేసిన రోజు మనందరూ గొప్పగా చెప్పుకుంటాం భారతీయులమని. ఎందుకంటే మీకు తెలియదు ఇక క్యాస్ట్. ఎప్పుడైతే మీకు తెలియదో క్యాస్ట్, ఇప్పుడు స్కూల్లో మీ క్యాస్ట్ మీకు చాలా మంది తెలియదు. మీరు ఇంటికి వెళ్ళి మీ ఫాదర్ మాకు అడుగుతారు, అమ్మ మన క్యాస్ట్ ఏంటి అడుగుతున్నారు స్కూల్లో చెప్పాలి. జనరల్ మీ ఏదో మీకు ఎవరికి తెలియదు మీ క్యాస్ట్ ఏంటో. మీరు మేము అడగడం వల్ల మీ పేరెంట్స్ అడుగుతున్నారు. ఎప్పుడైతే స్కూల్లో తీసేస్తారో టర్మ్, మీరు మీ పేరెంట్స్ అడగరు, అవసరం లేదు. తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని అడగరు. అప్పుడు ఒకటే ఒకటి తెలుస్తుంది, మనందరూ భర్త జాతిని, ఓన్లీ భారతీయులు మనం మాత్రమే గుర్తుంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా స్టేట్ ఫీలింగ్స్ ఉండవు, వేరు ఫీలింగ్స్ ఉండవు. అందరూ భారతీయులుగా హ్యాపీగా ఉండగలుగుతాం. సో మరి భవిష్యత్తులోనైనా సరే ఈ గవర్నమెంట్స్ ఏమైనా వాళ్ళలో మార్పు వచ్చి మనందరి కోసం, భవిష్యత్ తరాల కోసం ఈ క్యాస్ట్ కుల మతాలను తీసేసి భారతీయులుగా పరిగణిస్తే అందులో మొట్టమొదటిగా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు నేను కూడా ఉంటాను, మీరు కూడా ఉంటారు. మీరు కూడా గురించి ఎప్పుడు కూడా క్యాస్ట్ గురించి మాట్లాడకండి, ఎక్కడ మీ గురించి మాత్రమే మాట్లాడుకోండి. అలాగే క్రమశిక్షణ తోటి, డిసిప్లైన్ తోటి ఒక గోల్ ఏర్పరచుకోండి. ఆ గోల్ రీచ్ అవడం కోసం హార్డ్ వర్క్ చేయండి. మీరు మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి. అట్ ద సేమ్ టైం మీ తల్లిదండ్రులతో పాటు మీ ఊరికి పేరు వస్తుంది. మీ ఊరికి పేరు వచ్చిందంటే మన రాష్ట్రానికి పేరు వస్తుంది. మన రాష్ట్రానికి పేరు వచ్చిందంటే మన కంట్రీకి పేరు వస్తుంది. సో స్వార్థాన్ని పెట్టినాడండి, అందరూ మన వాళ్ళే. నా అనే టర్మ్ వాడకండి, మన అనే పదాన్ని వాడండి. నా అనేది ఉండకూడదు. ఇది నాది అనేది మనది, మనము అనే టర్మ్స్ మాత్రమే ఎక్కడికి వెళ్ళినా వాడాలి తప్ప నాది నేను అనే టర్మ్ బ్యాన్ చేయండి. మనం అనే టర్మ్ వాడండి. అప్పుడు మనందరం ఒకటే తెలుస్తుంది, మనందరం భారతీయులుగా మెలుగొచ్చు. భారత మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ SK టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.